9వ రోజు ఒక గంభీరమైన ప్రశ్న. నేను దేవుని కుమారుడా? ప్రతి మనిషి దేవుని సృష్టిని మనం ముందుగానే చూసుకున్నాం, కానీ ప్రతి ఒక్కరూ స్వయంగా దేవుని సంతానం కారు. అయితే మరి మనం ఎలా దేవుని కుమారుడుగా మార్చబడతామో ఈ వీడియోలో చూద్దాం. యోహాను సువార్త 1:12 స్పష్టంగా చెప్తుంది, ఆయన స్వీకరించిన వారందరికీ, ఆయన నామందు విశ్వసించిన వారికి దేవుని సంతానం అవుటకు ఆయన అధికారం ఇచ్చాను. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి స్వీకరించటం, రెండవది విశ్వాసం. దేవుని సంతానం మనకు కలిగే సహజ జన్మ ద్వారా రాదు. ఇది ఆధ్యాత్మికంగా మనం క్రీస్తులో బాప్తిసం ద్వారా వస్తుంది. యోహాను సువార్త 3 ఇలా చెప్తుంది, మళ్ళీ జన్మించకపోతే దేవుని రాజ్యం చూడలేడని. అంటే దేవుని కుమారుడుగా మనం మారటం భావోద్వేగం కాదు, అది దేవుని కృపచేత కలిగే కొత్త స్థితి. క్రీస్తు స్వభావరీత్యా దేవుని ఏకైక కుమారుడు, మనము దత్తపుత్రులం. రోమీయులకు రాసిన పత్రిక 8:15 ప్రకారం మనం దాస్యతాత్మను కాదు, దత్తపుత్రాత్మను పొందాము. అంటే దేవుడు మనలను కుటుంబంలో చేర్చుకున్నాడు, భయంతో కాకుండా సంబంధంతో. ఈ సంబంధం మన పనుల మీద ఆధారపడదు, క్రీస్తు పూర్తి చేసిన కార్యంపై ఆధారపడుతుంది. కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఇదే. మనము క్రీస్తును విశ్వసించి స్వీకరించిన ఎడల దేవుని సంతానం అని పిలువబడతాం. ఇది భావం వల్ల కాదు, వాగ్దానం వల్ల. ఇవాళ సత్యం ఇదే, నేను దేవుని సృష్టి మాత్రమే కాదు, క్రీస్తులో దేవుని దత్తపుత్రుడిని. డే 10లో మరో సత్యంతో మీ ముందుకు.